నమస్తే. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి రైతులను భారీగా మోసం చేయబోతుంది. ఈసారి రైతు భరోసా రూపంలో మోసం చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ రోజు ఇచ్చిన గ్యారంటీలలో ఏమన్నారు వాళ్ళు? రైతు భరోసా ఎంత అన్నారు? ప్రతి ఏటా 15,000 రైతులకి, కౌలు రైతులకి అన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మ్కి 7,500 చొప్పున సంవత్సరానికి రెండు సార్లు పంటేస్తారు కాబట్టి సంవత్సరానికి 2 సార్లు 7,500 చొప్పున 15,000 రైతు భరోసాగా ఇస్తాము మేము అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒకటి. అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులకి రైతు బంధు రూపంలో 5,000, ఒక్కొక్క టర్మ్కి 5,000, సంవత్సరానికి 10,000 రైతు బంధు ఇస్తుండే. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 5,000 ఇస్తున్నారు కదా, మేము ఇంకా కలిపి ఇంకో 2,500 కలిపి 7,500 ఒక్కొక్క టర్మ్కి 2 టర్మ్లకి కలిపి 15,000 ఇస్తాము అన్నారు. ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. పోయిన డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా అసలు ఇవ్వలేదు. మొత్తమే ఇవ్వలే రైతు భరోసా. ఇప్పటికీ 3వసారి ఇది రావాల్సింది. 2 సార్లు వచ్చి ఉండాలి. ఇప్పుడు 3వసారి ఇవ్వాల్సిన రైతు భరోసా. ఈసారన్నా ఇస్తారో లేదో నమ్మకమే లేదు రైతులకి. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది, అది రిపోర్ట్ ఇచ్చింది. సంక్రాంతి నుంచి ఇప్పుడు మేము రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. కానీ చాలా చోట్ల, తెలంగాణలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఇప్పటికే రైతులు నాట్లు వేయడం స్టార్ట్ చేసిర్రు. మామూలుగా రైతు బంధు కానీ రైతు భరోసా, దాన్ని పేరు మార్చిరు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? రైతులకి అవసరం వచ్చేందుకు, రైతులకి భరోసాగా ఉండేందుకు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరులోనే అది ఉంది. రైతులు పంట వేసే ముందే వాళ్ళకి ఇస్తే కనుక అవి దేనికన్నా ఉపయోగపడతాయి. నాట్లు వేసేందుకో, మందు తెచ్చుకునేందుకో, లేదంటే కూలీలకు ఇచ్చుకునేందుకో దేనికో ఉపయోగపడతాయి. అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇచ్చేది ఎందుకు అంటే నాట్లు వేయడానికి ముందే ఇస్తుండే రైతులకి, ఆ పనులకు ఉపయోగపడతాయని. కానీ ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల నాట్లు వేయడం స్టార్ట్ చేసిరు వాళ్ళు. కానీ ఇప్పటివరకు రైతు భరోసా వల్లేదు. వాళ్ళకి 3 సార్లు వల్లేదు. దీంతో కలిపితే మూడోసారికి కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఇస్తాము అని చెప్తున్నారు. సరే, సంక్రాంతి తర్వాత ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? ఇది కూడా రుణమాఫీ లెక్కనే తయారైంది. రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు ఏం చెప్పిర్రు? అసలు ముందున్న గవర్నమెంట్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. కానీ మీరు అర్జెంటుగా బ్యాంకులలోకి బోర్రి, రైతులందరూ బ్యాంకుల దగ్గరికి పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోర్రి. డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, ఒకటేసారి దఫాలుగా కాదు, ఒక్కటేసారి రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఇందిరమ్మ రాజ్యంలో అన్నారు. రైతులు నమ్మిర్రు, ఓట్లేసిర్రు. దాని తర్వాత ఏమైంది? రుణమాఫీ ఎంతమందికి అయింది, ఏంది అనేటువంటిది లెక్కేలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలనే చాలా మంది కాలేదు అని చెప్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే చాలా మంది కాలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ మొత్తం అయిందా అనేటువంటిది చూసే ముందు ఆ రెండింటిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంతమందికి అయింది తెలంగాణలో అనేటువంటిది. చాలా ఊర్లలో చాలా దగ్గరికి పోయినప్పుడు ఇప్పటికీ మాకు రుణమాఫీ కాలేదు అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆఫ్ ది రికార్డులలో ఒప్పుకున్నది. ఏమేమైతే తప్పులు ఉన్నాయో, ఎందుకు రాలేదో వాళ్ళకి ఒక అప్లై చేసుకోమన్నాం మేము, అక్కడికి పోయి సంబంధిత అధికారులకు చెప్పమన్నాం, వాటన్నింటినీ కూడా తీసుకుంటాం, మళ్ళీ ఒకసారి మేము పరిశీలిస్తాము అని చెప్పిర్రు. అంటే దాంట్లోనే అసలు ప్రభుత్వం దగ్గర నుంచి అసలు ఎంతమందికి ఇచ్చిర్రు రుణమాఫీ, ఎంతమందికి అయింది అనేటువంటిది ఇప్పటివరకు కూడా లెక్క లేదు. ముందు చెప్పినటువంటి విధంగా ముందేం చెప్పిర్రు వాళ్ళు, గింతమందికే ఇస్తాం మేము, లేకపోతే గిన్ని కుటుంబాలకే ఇస్తామని ఏం చెప్పలేదు కదా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అటే పోయింది. ఎంతమందికి ఇచ్చిర్రు అనేటువంటిది క్లియర్గా ఇప్పటి వరకు కూడా ఒక లెక్క లేదు. రైతు భరోసా కూడా ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం చెప్పిర్రు, ఎంత అంటే దాని మీద ఏమైనా సీలింగ్ ఉంటుందని చెప్పిరా? ఏం చెప్పలేదు. రైతు భరోసా ఇస్తాం మేము అని అన్నారు. మరి ఇవాళ ఎందుకు వస్తుంది సీలింగ్ లెక్కలు? ఎందుకు లీకులు వస్తున్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి? కేవలం 7 ఎకరాలకి మాత్రమే ఇవ్వబోతున్నది ప్రభుత్వం రైతు భరోసా రూపంలో అనేటువంటి లీకులు ఎందుకు వస్తున్నాయి ఇవాళ? అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కదా 7 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. సీలింగ్కి సంబంధించినటువంటి ముచ్చటే ఎప్పుడు ఎన్నికల ముందు చెప్పలేదు. కానీ ఇవాళ మాత్రం సీలింగ్కి సంబంధించినటువంటిది ఎందుకు వస్తుంది, ఎందుకు లీకులు వస్తున్నాయి ప్రభుత్వం వైపు నుంచి? దాంతోపాటు ఏం చెప్తారట అంటే 7 ఎకరాలు ఎవరికి ఉన్నా ఇవ్వరు, కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారట. అంటే ఏంది? ఇప్పుడు తండ్రికి కనుక 7 ఎకరాలు ఉంటే
మామూలుగా ఊర్లలో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక ఇంటి పేరు మీద ఉండే అతను ఆయన ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రికి మాత్రమే వస్తుందట. కొడుకులు 2 పేర్లతోని ఇండివిజువల్గా వాళ్ళకి 5 ఎకరాలు 6 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నా కూడా రాదట. కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసుకొని కుటుంబ పెద్దకి, కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి, ఒకవేళ ఆయనకి 2 కొడుకులు కనుక ఉంటే తండ్రికి కొడుకులకి 2కి పెళ్ళిళ్ళు అయ్యి 2 వేరు కాపురాలు ఉన్నారు. కొడుకులకు కూడా కొడుకులు పుట్టిరు, మళ్ళా వేరుగున్నారు. 2 కుటుంబాలు వేరు కానీ ఒక తండ్రికే ఇస్తారట. ఈ 2 కొడుకులకు రాదు. అదేది చెప్పలేదు కదా అంతకుముందు ఎన్నికల ముందు. ఓన్లీ కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటాము అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం వస్తున్నాయి కొత్తగా. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి లీకులు వస్తున్నాయి? నిజంగా అట్లనే ఇస్తారా? ఇట్లనే ఇస్తారు అని ముందే అనుకుంటే రైతులు ఓట్లేసేటోళ్ళ? ఎన్నికలకు ముందు చెప్పినటువంటిది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తుంది ఒక మాట. చాలా ఇష్యూస్లల్లో ఇంకొకటి ఏంది, అసలు సాగు చేసేటువంటి రైతులకే రైతు భరోసా ఇస్తాము అని అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఒక మేజర్ క్వశ్చన్ ఏం ఉత్పన్నమవుతుందంటే, సాగు చేసేటువంటి రైతులకే ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్నది అనుకోండి, ఎవరికో ఒక ఆసామికి 10 ఎకరాలు ఉంది, ఆయన చేస్తలేడు. 3 ఎకరాలు 4 ఎకరాలు సరే 30 ఎకరాలు ఉందనుకోండి, 30 ఎకరాలు ఉంది ఒక ఆసామికి, ఆయనే 10 ఎకరాల వరకు కౌలుకి ఇచ్చిండు. లెక్క ప్రకారం ఈయనదే కదా. సాగు చేసేటువంటి దానికే మీరు రైతు భరోసా ఇస్తాము అన్నారు. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు వేరే రైతులు. ఆ భూమి కౌలు రైతులు సాగు చేస్తుర్రు, సాగులోనే ఉంది, సాగులోనే కనిపిస్తుంది. అది సాగు చేస్తున్నటువంటి భూమే. ఇప్పుడు మీరు ఆ కౌలు రైతుకి ఇస్తారా, ఈయనకి ఇస్తారా, ఆ ఆసామికి ఇస్తారా? ఎందుకంటే ఈయన భూమి ముగ్గురికి 10 ఎకరాలు కౌలుకి ఇచ్చిండు. మీరు టెక్నికల్గా చూసుకుంటే ఆ భూమి సాగులోనే ఉంది, సాగులో ఉంది కాబట్టి దానికి ఇవ్వాల్సిందే. అట్లా ఇస్తారా? మరి మీరు కౌలు రైతుకు కూడా ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు ఆడ కౌలు రైతుకి ఇస్తారా, ఓనర్కి ఇస్తారా? టెక్నికల్గా చూసుకుంటే కౌలు రైతుకి ఇవ్వాలి. మామూలుగా చూసుకుంటే ఆయన భూమి సాగులోనే ఉంది కదా, కాబట్టి సాగు చేస్తుంది దాని కిందనే లెక్క, కాబట్టి ఆ ఓనర్కి ఇస్తారా? చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎన్నికల ముందు చెప్పినటువంటిది ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకొక లెక్క చేస్తుంది. ముందు ఎన్నికల కంటే ముందు ఏం చెప్పిర్రు? రైతు భరోసాకి సంబంధించి ఏమన్నా కండిషన్స్ ఉంటాయని చెప్పిర్రా, షరతులు ఉంటాయని చెప్పిర్రా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమని ప్రతిదీ ఏది పడితే అది గ్యారంటీలు ఇచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కండిషన్ సప్లై అంటుర్రు. ఆ రోజు అనలే కండిషన్ సప్లై అని. ఇవాళ ఎందుకు వస్తున్నాయి కండిషన్ సప్లై అనేటువంటిది? మీరు ఆ రోజే కనుక మీకు సీలింగ్ ఉంటుంది, లేకపోతే మేము ఇట్లనే ఇస్తాము, ఇంతమందికి ఇస్తాం, కుటుంబాన్ని యూనిట్గా చేసుకొని ఇస్తాము అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. ఏ సభలో చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు. ఏ నియోజకవర్గంలో మాకు ఓటు వేయండి అని జనాల దగ్గరికి పోయినటువంటి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆ రోజు చెప్పలేదు. 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి తీసుకొని పోయి అభయహస్తం, ఇందిరమ్మ రాజ్యం వస్తే మీకు ఇట్లా ఉండబోతుంది అనేటువంటిది రైతులందరికీ చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత, తెలంగాణలో సామెత ఉంటుంది, అది ఓడ దాటేంత వరకు ఓడమల్లన్న, తర్వాత బోడమల్లన్న అన్న లెక్క. ఓట్లు వేసేంత వరకు రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఓట్లు వేసిన తర్వాత ఇవాళ ఇవన్నీ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ చూస్తే ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, రైతులని మళ్ళా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేయబోతోంది, రైతు భరోసా రూపంలో మోసం చేయబోతోంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.